లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకొస్తున్నారు. ఈ రాత్రి నీ కస్టడీలో జాగ్రత్తగా ఉంచు. ఈ విషయాలు చూస్తుంటే మెగాస్టార్ అభిమానులకే కదండోయ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా పెద్ద డౌటే వచ్చి పడింది. అయితే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ వాల్టర్ వెరేకి కాపీనా అంటూ కొన్ని వార్తలైతే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్ గా కంటెంట్ లోకి వచ్చేస్తే, జూనియర్ ఎన్టీఆర్ కొట్టాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. 2 పార్టులుగా రాబోతున్న దేవరా సినిమా మొదటి పార్ట్ ను ఈ ఏడాది ఏప్రిల్లో సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికార ప్రకటన అయితే ఇచ్చేశారు. మరి అంతా బాగానే ఉంది. దేవరా సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా విడుదల చేస్తూ వస్తున్న పోస్టర్లను చూస్తే వాల్టర్ వీరయ్య థీమ్ ను ఫాలో అవుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానమే కాదండోయ్, చూస్తుంటే సేమ్ వాల్టర్ వీరయ్య పోస్టర్లను స్టైల్ ని ఫాలో అయిపోతున్నట్లు ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. పోస్టర్లు ఇంచుమించు వాల్టర్ వీరయ్య పోస్టర్లకి దరిదాపులుగా కనిపిస్తున్నాయి. అయితే వాల్టర్ వీరయ్య దేవరా 3 పోస్టర్లను పక్కన పెట్టి ప్రస్తుతం రచ్చ నడిపిస్తున్నారు ఇరుగురు అభిమానులు. మరి దేవరా ఫ్రీ లుక్ పోస్టర్ సహా 3 పోస్టర్లు కూడా వాల్టర్ వీరయ్య పోస్టర్లను పోలి ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ మీద కోపంతోనే కొట్టాల శివ ఎలా చేస్తున్నాడు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటుంటే, మరికొందరు మాత్రం దీని వెనక వేరేదైనా ఉద్దేశం ఉందా అన్న కోణంలో చర్చలు నడిపిస్తున్నారు. సముద్రంలో నావ మీద చిరంజీవిని ఎలా అయితే వాల్టర్ వీరయ్యను చూపించారో, దేవరా సినిమాలో ఎన్టీఆర్ ను అచ్చు అలాగే చూపిస్తూ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగిందా లేదా కావాలని చేసిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ దేవరా సినిమాపై అంచనాలు పెంచే విధంగా అయితే పోస్టర్లు అయితే ఉన్నాయి. కానీ వాల్టర్ వీరయ్య సినిమా పోస్టర్లను కాపీ కొట్టినట్లుగా ఉండడం అసలేం జరుగుతుందా అంటూ ఫ్యాన్స్ జుట్టు పిక్కుంటున్నారు. పోస్టర్ల విషయానికైనా మరి కథ కూడా వాల్టర్ వీరయ్యను పోలి ఉంటుందా అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరి ఈ రచ్చపై కొట్టాల శివ జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.